Second part of the first lesson, science. Plants in hills. Plants in hills. Hills lo unde plants ela untayi. Plants that grow in hills, hilly areas and mountains adapt themselves to survive in cold conditions. కోల్డ్ కండిషన్స్ అంటే కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. పర్వతాలు పెద్ద ఎత్తులో ఉంటాయి కదా, ఆ ఎత్తు ప్రాంతాల్లో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఆ కోల్డ్ని అడాప్ట్ చేసుకునే విధంగా దానికి తగినట్టు అక్కడ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. దే హ్యావ్ నీడిల్ లైక్ లీవ్స్. దే హ్యావ్ నీడిల్ లైక్ లీవ్స్ అంటే సూది వంటి ఆకులు. ఆకులు సూదుల్లా ఉంటాయట చూడ్డానికి. విత్ వ్యాక్సీ కోటింగ్. వ్యాక్సీ మీన్స్ మైనపోత. విత్ వ్యాక్సీ కోటింగ్. వ్యాక్సీ కోటింగ్తో నీడిల్ లైక్ లీవ్స్ ఉంటాయట. దే హ్యావ్ స్లోపింగ్ బ్రాంచెస్. వాటి కొమ్మలు ఎలా ఉంటాయి? వాలుగా ఉంటాయట. బ్రాంచెస్ వాలుగా ఉంటాయి. త్రూ విచ్ స్నో స్లైడ్స్ ఆఫ్ ఈజీలీ. ఎందుకు వాలుగా ఉంటాయి? అక్కడ చల్లని ప్రదేశాల్లో మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ మంచు పడితే గనక ఆ కొమ్మల మించి మంచు జారిపోతూ ఉంటుంది కిందకి. అందుకని ఆ కొమ్మలన్నీ వాలుగా ఉంటాయి. స్నో స్లైడ్స్ ఆఫ్ ఈజీలీ. ఈజీగా స్నో స్లైడ్ అవుతుంది. దీస్ ట్రీస్ హ్యావ్ కోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లవర్స్. దీస్ ట్రీస్ హ్యావ్ కోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లవర్స్. వీటికి ఫ్లవర్స్ బదులు కోన్స్ ఉంటాయట. ఫ్లవర్స్ బదులు కోన్స్ లాంటి ఫ్లవర్స్ లాగా వస్తాయి, ఇలా ఉంటాయి. లేదా కొన్ని ఇలా కూడా ఉంటాయి. అలా ఫ్లవర్స్ బదులు కోన్స్ ఉంటాయి. ట్రీస్ సచ్ యాజ్. అలాంటి ట్రీస్ ఏమేంటి? పైన్, సీడర్, ఫిర్ ఎక్సెట్రా. గ్రో ఇన్ హిల్లీ ఏరియాస్. పైన్ వృక్షాలు. సీడర్ మీన్స్ దేవదారు వృక్షంలో ఒక రకం, దాన్నే సీడర్ అంటారు. ఫిర్ ఆల్సో ఏ సీడర్స్. దట్ మీన్స్ ఈ రెండు కూడా దేవదారు వృక్షాల్లో రకాలే. ఎక్సెట్రా. గ్రో ఇన్ హిల్లీ ఏరియాస్. హిల్లీ ఏరియాస్లో పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. నెక్స్ట్ వన్, ప్లాంట్స్ ఇన్ మార్షెస్. ప్లాంట్స్ ఇన్ మార్షెస్. మార్షెస్ we have already read about this. Marshes means బురద నేలలు లేదా చిత్తడి నేలలు. బురద నేలలు లేదా చిత్తడి నేలలు. Marshy places have sticky and clayey soil. మార్షీ ప్లేసెస్లో, ఈ ప్లేసెస్లో ఎటువంటి మట్టి ఉంటుంటా? జిగురు మట్టి. స్టిక్కీ జిగురుగా ఉండే మట్టి ఉంటుంటా. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. చాలా వాటర్ ఉంటుంటా. వాటర్ ఎక్కువగా ఉంటుంది, మట్టి జిగురుగా బురదగా ఉంటుంది. వీటినే చిత్తడి నేలలు లేదా జిగురు నేలలు అంటారు. స్వాంప్స్. సచ్ ఏరియాస్ ఆర్ ఆల్సో కాల్డ్ స్వాంప్స్. ఇటువంటి ఏరియాస్ని ఏమంటారు? స్వాంప్స్ అంటారు. ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ మార్షెస్. ఈ మార్షెస్లో పెరిగే ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేబుల్ టు గెట్ ఎయిర్. గాలిని తీసుకోవడం కష్టం అవుతుంది. గాలిని తీసుకోలేవుట. గాలిని పీల్చుకోలేవు. వేర్లు కింద ఉండే రూట్స్ గాలిని పీల్చుకోలేవు. ఎందుకని? చుట్టూ జిగురుగా మట్టి ఉండడం వల్ల అవి గాలిని ఎక్కువ తీసుకోలేవు. దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ కమ్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్ టు బ్రీత్. అందుచేత ఇవి ఏం చేస్తాయట? ఎయిర్ కోసం ఆ రూట్స్ అన్నీ కూడా ఆ సాయిల్కి పైకి వచ్చేస్తాయట, వాటర్ పైకి. అంటే వాటి రూట్స్ కూడా పైనే ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ బ్రీదింగ్ రూట్స్. సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ బ్రీదింగ్ రూట్స్. అటువంటి రూట్స్నే ఏమంటాం? బ్రీదింగ్ రూట్స్. బ్రీదింగ్ మీన్స్ శ్వాస పీల్చుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, గాలి పీల్చుకోవడం లేదా. అండ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్. అక్కడ ఉన్న ప్లాంట్స్ని ఏమంటారట? ఈ రూట్స్ని ఏమో బ్రీదింగ్ రూట్స్ అంటారు. మరి ప్లాంట్స్ని మ్యాంగ్రోవ్స్. ప్లాంట్స్ని ఏమంటారు? మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్స్ ఎస్పెషల్లీ ద సుందర్బన్స్
mangroves are examples of such plants. అటువంటి ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సుందర్బన్, మ్యాంగ్రోవ్స్. నెక్స్ట్ వన్, ప్లాంట్స్ ఇన్ ప్లెయిన్స్. ప్లెయిన్స్ అంటే మైదానాలు. మైదానాల్లో ఉండే ప్లాంట్స్ ఎలా ఉంటాయి? ద క్లైమేట్ ఇన్ ప్లెయిన్స్ ఈజ్ నైదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. ముందు ఏం చెప్పుకున్నాం? డిజర్ట్లో ఏమో క్లైమేట్ వెరీ హాట్గా ఉంటుంది, హిల్లీ ఏరియాస్లో కోల్డ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మరీ హాట్గాను ఉండదుట, కోల్డ్గాను ఉండదుట. అంటే డిజర్ట్స్లో ఉన్నట్టు హాట్గాను వేడిగాను ఉండదు, హిల్లీ ఏరియాస్లో ఉన్నట్టు కోల్డ్గాను ఉండదు. ప్లెయిన్స్ రిసీవ్ మోడరేట్ రెయిన్ఫాల్. ప్లెయిన్స్ రిసీవ్ మోడరేట్ రెయిన్ఫాల్. మోడరేట్ మీన్స్ మోస్తరు వర్షాలు పడుతూ ఉంటాయి. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాకుండా వర్షాలు పడుతూ ఉంటాయి. ట్రీస్ ఇన్ దీస్ రీజియన్స్ హ్యావ్ థిన్ అండ్ బ్రాడ్ లీవ్స్. ట్రీస్ ఇన్ దిస్ రీజియన్ హ్యావ్ థిన్ అండ్ బ్రాడ్ లీవ్స్. థిన్. Plains receive moderate rainfall. Trees in these regions have thin and broad leaves. Thin means సన్నగా ఉన్నవి, బ్రాడ్ లీవ్స్ విస్తృతంగా ఉన్నవి. లీవ్స్ని అంటే పల్చగా విస్తృతంగా ఉన్న లీవ్స్, పెద్దగా ఉన్న లీవ్స్తో ఉంటాయి. సో దట్ దే కెన్ క్యాప్చర్ ఏ లాట్ ఆఫ్ సన్లైట్. అందువల్ల అవి ఎక్కువ సన్లైట్ని తీసుకోగలవట. ఎందుకు? టు మేక్ దేర్ ఫుడ్. వాటి ఫుడ్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ సన్లైట్ని తీసుకోగలుగుతాయి. దీస్ ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్ డ్యూరింగ్ వింటర్ సీజన్. షెడ్ మీన్స్ ఫాలింగ్ ఆర్ రాలిపోవడం. లీవ్స్ డ్యూరింగ్ వింటర్ సీజన్లో ఆకులు రాలిపోతాయట. ట్రీస్ సచ్ యాజ్ మ్యాంగో, బనియాన్, పీపల్ అండ్ నీమ్. మ్యాంగో ట్రీ అందరికీ తెలుసు కదా. బనియాన్ ట్రీ మర్రి చెట్టు, పీపల్ రావి చెట్టు, నీమ్ వేప చెట్టు, సచ్ యాజ్ అటువంటివన్నీ కూడా ఈ ప్లెయిన్స్లో పెరుగుతాయి.